సింగరేణిలో 550 డిజిగ్నేషన్లు ఉంటాయి కోల్ ఇండియాలో. కాకుండానే ఈ డిజిగ్నేషన్లు అన్ని మరచిపోయి ఏమన్నంటే ఇప్పుడు జనరల్ మజ్దూర్ లేకపోతే ఆ టామరు కోల్ కట్టరు ఇవే తప్ప పాత మనం ఇప్పుడు చేస్తా ఉన్నాం. పాత డిజిగ్నేషన్లు అయితే ఉన్నాయో మన జిఎం స్ట్రక్చర్ కమిటీలో మాట్లాడుతూ ఉన్నారు. పోయిన సంవత్సరం నవంబర్ నుంచి మనము ప్రతి నెల ఇక్కడ జిఎం ఛాంబర్ లో మనం స్ట్రక్చర్ కమిటీలు మన అన్ని బాయిలకు ఆర్జీ1కు సంబంధించి ఆర్జీ2 ఆర్జీ3 సింగరేణి వ్యాప్తంగా కూడా ఇలా జిఎంలతో మాట్లాడుతాను. ఇలా మన జీడికే వరింగ్ లైన్ లో మన రెస్ట్ హాల్ మన వెనుకనే ఉన్నది. ఎన్నడూ లేని వరింగ్ లైన్ ఇప్పుడు మనకి కట్టిస్తాను ఏసీలతోటి. మహిళా కార్మికులకు రెస్ట్ హాల్ కట్టేయడం జరిగింది. మన బండ్లు పెట్టుకోవడానికి హాల్ కట్టేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మరి అన్ని బాయిల మీద ఇవాళ ఈ ఒక్క మైనే కాదు, జీడికే ట్వింక్ లైన్ లో కూడా ఇలా జీడికే ట్వింక్ లైన్ ప్రొడక్షన్ లేదు. ఇలా కంపెనీ బాగుంటేనే కంపెనీ లాభాలు వస్తేనే మనం అందరి కంపెనీ ఇంకా 10 కాలాల పాటు ముందుకు తీసుకుపోతేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ భద్రత ఉంటుంది, మన హక్కులు సాధించుకుంటాము. కాబట్టి ఇవన్నిటి మన ఏఐటీసీ కంపెనీ అంటేనే ఏఐటీసీ అంటేనే కంపెనీలో పనిచేసే కార్మికులు అంటేనే ఏఐటీసీ. ఇలా కార్మికుల కోసము కంపెనీ కోసము మన కోసము పనిచేసేటువంటి ఏఐటీసీని కొన్ని సంఘాలు విమర్శిస్తా ఉన్నాయి. నేను ఒక్క నిమిషమే మాట్లాడతాను. పెద్దన్నారు ఇవాళ హెచ్ఎంఎస్ సంఘం ఉన్నది. సేఫ్టీ కమిటీ మార్చుకుంటే వచ్చి కూర్చొని పోని మీరు పోని అలా కమిటీ చెప్తున్నాక మరి ఆయన మీద వెళ్తే వాళ్ళ లేవు, కింద వెళ్తే పంటలు లేవు, మధ్యలో తిరుగుతాడు గాలికాయన. కాబట్టి అటువంటి నాయకులు ఈ ఐఐటీసీ నాయకులు మన సిఎండి చర్యలే కూర్చుంటే ఆయన పోయి ఇక్కడ హైదరాబాద్ లో ఆయన మీటింగ్ పెట్టుకునే జాగలేదు. అంటే సింగరేణి స్థితిగతులను ఒక యూనియన్ నాయకులు వాళ్ళ యూనియన్ మీటింగ్ కు సింగరేణి భవన్ అర్పజేసింది. ఇవాళ ఎందుకు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నదని. మరి గవర్నమెంట్ లేనప్పుడు ఐఐటీసీ నాయకత్వం ఎక్కలేదు. కాబట్టి మనం అందరం కూడా గమనించి సింగరేణి కంపెనీ కాపాడుకోవాల్సిన అవసరము ఈయన మన అందరి పైన ఉన్నది. ఏఐటీసీ మనం ఎంబడి ఉంటుంది. మనం అందరం ఏఐటీసీకి అండదండాలు ఉండాలి. ఇంకో సంఘం ఉన్నది సిఐటియు. అది నేనే చేసినా ఇది నేనే చేసిన అంటాడు. మరి ఇక్కడే అవపడదు. అంటే కార్మికులను కొంచెం అయోమయానికి గురి చేసి ఇబ్బందులకు గురి చేసి పక్కదోవ పట్టించే రకంగా ఇక వాళ్ళు బీజేపీకి సంబంధించిన అటువంటి బిఎంఎస్ ఉన్నది. ఇవాళ భారతదేశంలో కార్మికుల పైన ఉక్కు పాదం పెడతా ఉన్నది. ఇలా 44 చట్టాలు నన్ను చెప్తే 44 చట్టాలను 4 కోళ్లుగా చేసి ఇలా కార్మిక హక్కులు లేకుండానే చేసేటువంటి ఆ బీజేపీ గవర్నమెంట్ బిఎంఎస్ సంఘం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మంచిదే, అది 4 చట్టాలు మంచి అలా చాలా బాగున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరంతా చదువుకున్నారు, యువత కాబట్టి మీరందరూ కూడా గమనించి రాబోయే రోజులలో ఏఐటీసీ ఏ పిలుపునిచ్చినా కానీ మనం అందరం యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, మన రక్షణ మన కంపెనీ మనం కాపాడుకోవాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన ఉద్యోగ భద్రతను మనం కాపాడుకోవాలి, మన ఉద్యోగాలు మనకు కంటిన్యూషన్ కావాలని కోరుతూ నాకు ఈ అవకాశం